ఇప్పుడు మనము మన మామయ్య రూఫ్ గార్డెన్లో ఉన్నాం. ఇప్పుడు మన మామయ్య ఇప్పటివరకు ములక చెట్టు అంతా కట్ చేశారు. చూసారా ఎన్ని ములక్కాయలు వచ్చాయో? చాలా వచ్చాయండి. ములక్కాయ పచ్చడి పెట్టుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు. అరౌండ్ 100 ములక్కాయలు ఉన్నాయండి. మీకు కావాలంటే నేను పంపిస్తాను. ఇప్పుడు 75 వరకు ఉన్నట్టున్నాయి కౌంట్ చేస్తే. ఇప్పుడు మన మామయ్య ఈ పెద్ద చెట్టుని కూడా కట్ చేయబోతున్నారు. చూడండి, ఇప్పుడు కట్ చేస్తారు. అయితే ఇప్పుడు కట్ చేద్దామని వచ్చారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక పక్షి గూడు ఉంది. చూడాలి, ఇప్పుడు పక్షి గూడు పెట్టి వెళ్ళిపోయిందా, దాంట్లో ఏమన్నా గుడ్లు పెట్టాయా, పిల్లలు ఉన్నాయా మనకు తెలీదు. ఇప్పుడు అది ఒకసారి చూసిన తర్వాత ఏం చేస్తారో చూద్దాం మన మామయ్య. కానీ సోఫా సెట్లు కానీ దివాన్ సెట్లు కానీ పాడైపోయి ఉన్నా లేదా చిరిగిపోయి ఉన్నా రిపేర్ చేసి ఇవ్వగలరు. పాత సోఫాలు కానీ సోఫా సెట్లు కానీ దివాన్ సెట్లు కానీ పాడైపోయి ఉన్నా లేదా చిరిగిపోయి ఉన్నా రిపేర్ చేసి ఇవ్వగలరు. ఇప్పుడు చూడండి, మన మామయ్య గూడు చూపిస్తారు మీకు. ఇక్కడ పక్షి గూడు పెట్టుకుంది. ఈ గూట్లో ఏమున్నాయో తెలియడం లేదు మనకి. సో పక్షులు పిల్లలు ఉన్నాయా లేవా తెలియడం లేదు మనకి. అని ఎలా చెక్ చేయాలి మనకు తెలియట్లేదు. స్క్విరల్, ఇది స్క్విరల్ గూడులా ఉంది. ఇది స్క్విరల్ ఇప్పుడే దిగి వెళ్ళిపోయింది. నాకు కనపడలేదు, నేను చూడలేదు అసలు. అంతా తీసేస్తున్నాను, ఇందులో ఏమి లేవు. చూడండి ఎంత పెద్ద గూడు పెట్టుకుందో స్క్విరల్. ఇది స్క్విరల్ గూడు ఇలా పెట్టుకుంది, కానీ ఇందులో ఏం లేవు, పిల్లలు లేవు, గుడ్లు లేవు. కానీ ఇప్పుడు మన మామయ్య చెట్టు పెద్దగా అయింది, కట్ చేయడానికి కోసం ఇది తీసేస్తున్నారు. తీసేయాలి కదండి, మీరు తప్పదు కదా. గూడు తీసేసాం. ఇప్పుడు చూద్దాం మన మామయ్య చెట్టు ఎలా కట్ చేస్తారు. ఇది తెలీదండి మనకి, స్క్విరల్ గూడు పెట్టిందా, పావురం పెట్టిందా, వేరే ఏదైనా బర్డ్ పెట్టిందా. చాలా అయితే పెట్టాయి. సో ఇట్ హ్యాస్ గాట్ నైస్ ప్లేస్ గూడు పెట్టుకోవడానికి. ఇంకా ఇప్పుడు చెట్టు కట్ చేస్తారు మన మామయ్య, చూద్దాం.
చూడండి ఇప్పుడు మన మామయ్య అంతా కట్ చేశారు. ఆ చెట్టు చూడండి ఒకసారి, ఆ చెట్టు మొత్తం బాగా కట్ చేశారు. మామయ్య చాలా కట్ చేశారు. ఇప్పుడు ఇదంతా కింద తీసుకెళ్ళేస్తారు. మామయ్యకి చూడండి ఎంత చెమటలు పట్టేశారు. ఈరోజు మామయ్య చాలా పని చేశారు గార్డెన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.